నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 4s are 8 మార్క్స్. 14th క్వశ్చన్, ప్రూవ్ దట్ sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఆల్రెడీ ఈ సమ్ నేను చెప్పేటప్పుడు ఈ 2025 మార్చ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఈ సమ్ వస్తుంది అని అనుకుంటున్నానని చెప్పాను కూడా. ఈ సమ్ము అంత ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్ అమ్మా 4 మార్క్స్ కి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో ఎక్సైజ్ 8.3లో 5th లో 8th క్వశ్చన్. 5th లో 8th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్. క్లియర్? ఆ చాప్టర్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి ఆ చాప్టర్ లో కూడా వెళ్ళి చూడండి. క్లియర్? నెక్స్ట్ 15th క్వశ్చన్ సొల్యూషన్. ఏ బాక్స్ కంటైన్ 100 డిస్క్స్. ఒక బాక్స్ లో ఎన్ని డిస్క్స్ ఉన్నాయంటే 100 డిస్క్స్ విచ్ ఆర్ నెంబర్ ఫ్రమ్ 1 to 100. 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్, అలా 100 వరకు నెంబర్స్ ఇచ్చుకుంటా వెళ్ళాడు. 1 డిస్క్ ఇస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. ఒక డిస్క్ అనేది మనం ఆదృశికంగా తీస్తున్నాం, ర్యాండమ్ గా తీస్తుంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ బియర్స్ ఏ 2-digit నెంబర్. ఏ 2-digit నెంబర్ కి ప్రాబిలిటీ ఏంటి అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కి ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. Clear? Right, solution. First, what is given here? Number of discs in a box. Total number of discs. Total number of discs in a box. ఎన్ని డిస్క్స్ ఉన్నాయమ్మా? 100 డిస్క్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ ఎలా ఇచ్చాడు? 1 2 1 2 3 అండ్ సో ఆన్, అలా 100 వరకు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ప్రాబిలిటీ, రైట్ ద సైడ్ హెడింగ్. A 2-digit number. A 2-digit number. A 2-digit number అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 2-digit numbers? 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 11 12 13 14 అండ్ సో ఆన్ 99. 100 అనేది 3-digit నెంబర్ అండ్ 1 to 9 అనేవి సింగిల్ డిజిట్ నెంబర్స్. క్లియర్ కదా? అలా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో రాద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో ఒక్కసారి చూద్దాం. ఎన్నోను 2-digit నెంబర్ 10 11 12 13 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు ఉన్నాయి? 99 వరకు ఉన్నాయి. ఓకేనమ్మా? మొత్తం టోటల్ 100 డిస్క్స్. 100 డిస్క్ లో ఇవే ఫేవరబుల్ అవుట్కమ్స్. అవి ఎన్నన్నది ఇక్కడ చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 సింగిల్ డిజిట్. 100 3-digit. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సింగిల్ డిజిట్ ఏమో 9, 3-digit ఏమో 1, మొత్తం 10. 100 లోంచి 10 తీస్తే 90 అనేవి 2 digits ఉంటాయంట. 90 అనేవి 2-digit ఉండే నెంబర్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే కనుక 10 11 12 13 అండ్ సో ఆన్ 99. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్. రాసుకోండి ఫార్ములా. P of E is equal to number of favorable outcomes by total number of all possible outcomes. Number of favorable outcomes by total number of all possible outcomes. మనకి 2-digit నెంబర్స్ తీయడానికి మనకి 90 ఛాన్సెస్ అనే ఉంటాయి. 90 by total number of outcomes 100. 0 get cancelled. 9 by 10. 9 by 10. Next. Ten, 11, 12, and so on. 99. Clear, ma? What is the second question? A perfect square.
పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ సేమ్ నెంబర్స్. 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 5 5s are 25, 6 6s are 36, అలా 10 10s are 100 వరకు ఎన్ని ఉంటాయి చూద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో. ఫేవరబుల్ outcomes is equal to 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81, 10 10s are 100. ఇవేనమ్మా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే 10. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 10. P of E is equal to number of favorable outcomes by total number of outcomes. Total number of all possible outcomes. Favorable ఏమో 10, మొత్తం all possible outcomes ఏమో 100. 0 0 get cancel. ఇక మిగిలింది 1/10. క్లియర్ మా? నోట్ డౌన్. ఫోర్త్ రామన్ 1 8s are 8. ఓన్లీ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 8 మార్క్స్ అనేవి. 1 8s are 8. 16th లో ఏ ఆర్ బి. 16th లో ఏ క్వశ్చన్, డిటర్మైన్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిందా మీ క్వశ్చన్? ఏంటి? మీడియన్ కట్టమంటున్నాడు సింపుల్గా. ఓకే చూద్దాం. మీడియన్ కట్టాలంటే మనకు కావాల్సింది క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్ అండ్ సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ టేబుల్లో చేస్తున్నాను నేను సొల్యూషన్ అని పెట్టి. డైరెక్ట్గా మీకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా మోడ్ కానీ మీడియన్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా మీన్లో ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అండ్ XY వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయమని మీడియన్ సమ్ ఒకటి ఉంటుందమ్మా. మీడియన్ వాడే ఇచ్చేస్తాడు. 60 సంథింగ్ ఏదో ఇచ్చి మీడియన్ ఎక్కడ ఉంటుందో ఇచ్చేసి XY వాల్యూస్ మిస్ చేసి ఫ్రీక్వెన్సీస్ అవి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవన్నీ డైరెక్ట్ సమ్సే ఇస్తాడు, నో ప్రాబ్లం. మీడియన్ ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. క్లియర్. చూద్దాం. సిఎఫ్ ఫస్ట్. సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ ద ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 8 యాజ్ యూజువల్. ఎలా ఉందో అలా రాసుకోండి. 8 8కి 15 యాడ్ చేస్తే 23 ఇక్కడ వేయండి సెకండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. అండ్ 23కి 20 యాడ్ చేస్తే 43, అది థర్డ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వేసుకోండి. 43కి 12 యాడ్ చేస్తే 55. 55 ప్లస్ 9 55 ప్లస్ 9 64. 64 ప్లస్ 6 70. అంటే టోటల్ అబ్జర్వేషన్స్ n is equal to 70. దీన్ని మనం n అనొచ్చు, సిగ్మా FI అని కూడా అనొచ్చు. క్లియర్? ఇప్పుడు రండి. n is equal to 70. మనం మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, n/2. n అంటే 70/2 చేస్తే 35. అంటే మీడియన్ ఎక్కడ ఉంటుందంటే ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నది ఒకసారి చూడండి. 8కి 23కి మధ్యలో ఉంటుందా 35 అనేది? నో. ఆ 35 అనేది 23కి 43కి మధ్యలో ఉంటుంది కదా? అవును. 35 అనేది 20 కన్నా బిగ్గర్ కాబట్టి ఈ పెద్ద నెంబరే తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఇలాగా లైన్ డ్రా చేయండి. ఇంతేనమ్మా. ఈ లైన్లోనే మనం అన్నీ చెప్పచ్చు. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. కొన్ని సందర్భాల్లో ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్నే మనం ఎఫ్ అనుకుంటాం. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అని అనుకుంటాం అని చెప్తారు. అలా కూడా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే. కొన్నిసార్లు 20 అనేది పైన ఉండొచ్చు. క్లియర్ మా? క్లాస్ ఇంటర్వెల్స్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఈక్వల్గా ఉంటే దీన్ని ఎల్ అంటాం. అన్నీ వచ్చేసినాయి. క్లాస్ సైజ్ ఏమో 20కి 15కి డిఫరెన్స్ 5. మీరు ఈజీగా ఫార్ములా రాసి చేసేయచ్చు. మీడియన్ is equal to L plus n/2 minus CF by F into H. This is the formula.
రాసుకుంటే టర్మ్స్ అన్ని రాసుకోవచ్చు పైన. ఎఫ్ అంటే ఏంటి, సిఎఫ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, అవన్నీ రాసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎల్ 25 ప్లస్ n/2 35 మైనస్ సిఎఫ్ 23 బై ఎఫ్ 20 ఇంటూ హెచ్ 5. 25 ప్లస్ 35 నుంచి 23 సపరేట్ చేస్తే 2లోంచి 5లోంచి 3 తీస్తే 2 అండ్ 1 బై 20 ఇంటూ 5. 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 1s 5 4s. 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 1s 4 3s. ఇంకా ఫైనలీ 25 ప్లస్ 3 1s are 3. 28. Therefore median is equal to 28. డైరెక్ట్గా మీకు మీన్, మోడ్, మీడియన్ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. మూడు కలిపి అయితే మాత్రం అడగడమ్మా. క్లియర్? నోట్ డౌన్. నెక్స్ట్ 16లో బి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ మోడల్ పేపర్ 3. One card is drawn from a well shuffled deck of 52 cards. 52 కార్డ్స్ ని మనం వెల్ షఫుల్ బాగా కలిపి తీస్తుంటే, ఒక కార్డు తీస్తుంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్. ఇవి రావడానికి ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ 4 రావడానికి ఫేస్ కార్డ్స్ కి, స్పేడ్ కి, క్వీన్ ఆఫ్ హార్ట్ కి, కింగ్ కి. చూద్దాం సొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్. డెక్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ దేనికి కావాలి ప్రాబిలిటీ? ఏ ఫేస్ కార్డ్ కావాలి. ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కార్డ్స్ అంటే ఏంటంటేనమ్మా JQK ఈ సింబల్తో ఉండే వాటిని ఫేస్ కార్డ్స్ అని అంటారు. మనకి 4 సూట్స్ ఉంటాయి. ఏమేంటవి? స్పేడ్, క్లబ్, హార్ట్స్ అండ్ డైమండ్స్. ఒక్కొక్క సూట్కి వచ్చేసి 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 4 3s are 12. మొత్తం ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12 ఉంటాయి. క్లియర్? ప్రాబిలిటీ రాసేద్దాం. P of E is equal to నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12 ఇప్పుడే చూసాం. మరి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది అనుకుంటా. 4 3s are 12, 4 1s are 4, 1 ఉంటుంది, 4 3s are 12, 3/13. నెక్స్ట్ రెండోది ఏ స్పేడ్. స్పేడ్ ప్రాబిలిటీ. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్పేడ్. స్పేడ్ అనే కలర్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఏస్ 1 2 3 4 5 6 7 8 9 10 JQK. అలాగే ఒక సూట్కి వచ్చి 13 కార్డ్స్ అని అంటారు. అలా 4 సూట్స్, 4 13s are 52. అంటే స్పేడ్కి మొత్తం మనకి 13 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 13. అది ఎక్కడెక్కడి నుంచి అంటే ఏ 1 2 3 అండ్ సో ఆన్ JQK. మొత్తం సూట్కి వచ్చేసి 13 ఉంటాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 13. P of E is equal to ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. 13/52. 13 1s are 13, 13 4s are 52. స్పేడ్కి ప్రాబిలిటీ 1/4. క్లియర్? నెక్స్ట్ క్వీన్. థర్డ్ క్వశ్చన్.
ద క్వీన్ ఆఫ్ హార్ట్. హార్ట్ అనే సింబల్లో క్వీన్ ఒకటే ఉంటుంది. హార్ట్ అనే సింబల్లో క్వీన్ అనేది ఒకటే ఉంటుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్. Favorable outcomes is equal to 1. Number of favorable outcomes is equal to 1. హార్ట్ సింబల్లో హార్ట్ అనే సింబల్లో క్వీన్ అంట. క్వీన్ ఒకటే ఉంటుంది. ప్రాబబిలిటీ రాయండి. P of E is equal to number of favorable outcomes ఎన్ని 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 52. 1/52. మీరు ఆ ఫార్ములా రాసినా పర్వాలేదు. P of E is equal to number of favorable outcomes by total number of all possible outcomes. ఆ ఫార్ములా రాసుకోండి. 8 మార్క్స్ కదా. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ కింగ్. దేంట్లోనూ అని చెప్పలేదు కింగ్ అనేసి. స్పేడ్లోనా, క్లబ్లోనా, హార్ట్స్లోనా, డైమండ్స్లోనా అని అడగలే. కింగ్ అని ఇచ్చేసాడు. ఒక్కొక్క సూట్లో ఒక్కొక్క కింగ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎన్ని కింగ్లు ఉంటాయి? 4 కింగ్స్. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 కింగ్స్ ఉంటాయి. స్పేడ్లో కింగ్ ఒకటి, క్లబ్స్లో కింగ్ ఒకటి, హార్ట్స్లో కింగ్ ఒకటి అండ్ డైమండ్స్లో కింగ్ ఒకటి. ఈ 4 కింగ్సే ఉంటాయమ్మా. P of E is equal to number of favorable outcomes 4 by total number of all possible outcomes 52. క్యాన్సిల్ చేస్తే 4 టేబుల్లో 4 1s are 4, 4 1s are 4, 4 3s are 12. 1/13. Clear?